The SHE team police conducted a special drive at midnight in the public garden aimed at raising awareness about anti-social activities and ensuring public safety. The operation was part of a broader initiative by the police to educate and warn the public, especially students, about the dangers of engaging in or supporting illegal activities. SHE team CI Sujata led the special drive with her team actively participating in the awareness program. During the event, CI Sujata emphasized the importance of staying away from harmful and unlawful activities, stressing that the police would not tolerate any involvement in such activities. The Warangal police also issued a stern warning that individuals engaged in illegal acts would be strictly dealt with, underlining their commitments to maintaining law and order in the community. మన త్రూఅవుట్ తెలంగాణ మొత్తము టీచింగ్స్ చాలా స్ట్రెంత్ ఎక్కువ ఫామ్ చేయడం జరిగింది. మనకి ఇది హైదరాబాద్లో మానిటరింగ్ ఉంటుంది, హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ నుంచి ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేఫ్టీ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మీద యాక్షన్ తీసుకోవడానికి సపరేట్ టీమ్స్ అనేవి ఉన్నాయి. వీళ్ళలో ఏంటంటే వీళ్ళు పోలీస్ వాళ్ళే ఉంటారు, కానీ సివిల్ డ్రెస్లో ఉంటారు. సివిల్ డ్రెస్లో ఉండి పబ్లిక్ ఎక్కడైతే ఎక్కువ ఉంటారో గార్డెన్స్ దగ్గర, షాపింగ్ మాల్స్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ ఇట్లాంటి ప్లేసెస్లో సివిల్ డ్రెస్లో ఉండి వాళ్ళందరినీ వాచ్ పెట్టుకొని ఉంటారు అనమాట. ఎవరైనా అమ్మాయిని ఏడ్పించినట్లయినా, ఎవరైనా కామెంట్ చేసినట్లయినా, ఇలాంటివి ఏమైనా చేస్తే వాళ్ళని పికప్ చేసుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడమా, లేకపోతే వాళ్ళు చేసిన యాక్టివిటీని బట్టి వాళ్ళపైన కేసులు పెట్టడమా చేస్తారు. స్టూడెంట్స్ అయితే దాదాపు ఆల్మోస్ట్ స్టూడెంట్సే ఎక్కువ ఉంటారు. కాబట్టి ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు మాకు నోటీస్కి వచ్చినా మీ మీద కేసు ఏమన్నా అయితే కనుక మీ కాలేజ్లో కూడా యాక్షన్ తీసుకోబడుతుంది. అంటే సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేయడమా, లేకపోతే సస్పెండ్ చేయడమా, మీకు అట్లాంటివి అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి, నీట్గా ఉండాలి, ఎవరిని కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదు. అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయాలని చెప్తున్నాము. దీనికి సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కూడా మీరు షీ టీమ్కి యాజ్ ఏ మీ సిస్టర్స్ కానీ, ఇంకా మీకు సంబంధించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అమ్మాయిలు కానీ ఏమన్నా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉండి, అంటే అబ్బాయితో ఎవరైనా బయటికి చెప్పుకోకుండా ఉండి ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక మాకు వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. మీరు వాట్సాప్కి కనుక మాకు కాల్ చేసినా, లేకపోతే పిటిషన్ రాసినా, మీటింగ్ లేకపోతే మెసేజ్ చేసినా, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్, ట్విట్టర్, మెయిన్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది. దానికి పెట్టినట్లయితే మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని బయటికి కూడా ఇన్ఫర్మేషన్ రాకుండా సమస్యను సార్ట్అవుట్ చేస్తాం. ఓకేనా?